ఒకటేమో చాలా అసలు ఏమీ ఏ విషయమో వస్తే చాలా అగ్గిపిడుగులై చెప్పిన వాళ్ళేమో చాలా పరిమితంగా పెడుతున్నారు. ఇంకొకరేమో తొక్కిసలాట ఆరుగురు ముత్తి అంతవరకు పెడుతున్నారు. ఇంకొకరేమో ఎంత ఘోరం అని చెప్పి వీళ్ళు పెడుతున్నారు. అంటే వాస్తవంగా పోయింది ప్రాణాలు. జరిగింది ఒక పత్రికలో, పెద్ద పత్రికలో అసలు వైఫల్యము లేకపోతే అధికారులన్న మాటే లేదు. ఏదో యథాలాపంగా యాదృచ్ఛికంగా జరుగుతాయండి ఇటువంటి ఘటనలు. కాబట్టి 100కి 100 పాళ్ళు ఇది వైఫల్యం, తప్పిదం, పొరపాటు. చంద్రబాబు నాయుడు కూడా అసహనం వ్యక్తం చేశారు అని చైర్మన్ దానికే చెప్తున్నారు. అసహనం వ్యక్తం చేశారు. అధికారుల మీద ఎవరు ఒకరి మీద ఇద్దరి మీద చర్యలు తీసుకుంటే కుదరదండి. సమూలమైన ప్రక్షాళన జరిగితే తప్ప. రెండవది డైవర్ట్ అయిపోయింది ఇష్యూ. ఇక్కడ భక్తి ప్రపత్తులు, భక్తి భద్రత ఇవి రెండు అక్కడ ముఖ్యమండి. భక్తి భద్రత శుభ్రత వీటి నుంచి పూర్తిగా రాజకీయమయమైపోయింది, పొలిటికలైజ్ అయిపోయింది. ఈ పొలిటికలైజ్ అయిపోయి ఇప్పుడు అందుకే పొద్దున్నీ చూస్తే మనకు టీడీపీ వైసీపీ నాయకులు అటు ఇటు మాట్లాడేవో మనకు కనిపిస్తాయి. ఇక్కడ టీడీపీ ఎందుకు వైసీపీ ఎందుకు సార్? 7 గంటల వారికి నమస్కారం పెట్టుకుందామని పోయిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. మీరు ఫోకస్ ఎక్కడ ఉండాలి సార్? నిన్నటించి ఒక వర్గం ఇదేదో కుట్ర కోణం అని చెప్పి అదొకటి సార్. అదే నేను నిన్న సాయంత్రం చేసినప్పుడే చెప్పాను మీకు. ఇవన్నీ ఒక సినారియోలు మనకు బాగా అలవాటు అయిపోయినాయి. కుట్ర కోణం అయితే కూడా నిఘానే కదా పట్టుకోవాల్సింది. కుట్ర జరిగిందని మీరు చేసే ఆరోపణ నిజమైతే కుట్రను ఛేదించడంలో విఫలమయ్యారా? లడ్డు అప్పటి నుంచి కుట్ర అని చెప్తున్నారు కదా. మరి కుట్ర అనేవాళ్ళు దానికి ఎవరో 20 మందో 10 మంది ఎవరో అన్యమతస్తులు చేస్తారా? ఇంత పెద్దది చేశారని మీరు చెప్పగలరా? అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం 6 నెలల తర్వాత గత ప్రభుత్వమే బాధ్యత అన్నది ఎటువంటిదో నేను అంతా ప్రక్షాళన చేస్తాను, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు, పూర్తి విషయాల మీద నాకు పట్టుంది అని చెప్పిన వాళ్ళు ఇదేం పెద్ద కాపలా పెట్టడము, తొక్కిసలాట జరగకుండా చూడడం. ఇప్పుడు ఏమన్నారు, గేటు చాలా తొందరగా తెరిచారు. ఇది అందరినీ ముందేమో అందరినీ ఒక చోటికి చేర్చారు. 94 కౌంటర్లకు చేసిన వాళ్ళు ఒక చోటు ఉన్నారు అనుకుందాం. వాటిని ఒక్కసారిగా గేట్ తెరిచారని ఎవరి నిర్ణయం తీసుకుంటారు? అంటే ఇంతమంది యొక్క భద్రతతో ముడిపడిన విషయాన్ని ఎవరో ఒకరు తేలిగ్గా తీసుకుంటారా? ఎక్కడ మీ ప్లానింగ్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో నేను చేస్తానన్న వాళ్ళు, ఇది ఏఐ కాదు, ఆర్డినరీ ఇంటెలిజెన్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. ఆర్డినరీ ఇంటెలిజెన్స్ వాడితే కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు కీలకమైన అంశం ఏంటి? దర్శనాల దగ్గర లేదా దాంట్లో వైకుంఠం కాంప్లెక్స్లో తొక్కిసలాటలు ఆపడం అనేది కదా అసలు తొక్కిసలాట నిరీక్షణ ఆపాలన్నది. ఇది నిజానికి దానికి ఒక గుణపాఠం లాంటిది. మన శ్రద్ధ చాలట్లేదు, మన ఏర్పాట్లు చాలటం లేదు. అన్నింటినీ మించి మన నియామకాలు, మొహరింపులు, సిబ్బందిని పెట్టడం. అరే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి తన భక్తుల భద్రత కల్పించేపాటి సిబ్బంది కూరబడ్డారా? అంటే మీరు అక్కడ వాళ్ళను డిప్లాయ్ చేసిన వాళ్ళను ఉపయోగించుకోవడంలో పూర్తిగా వైఫల్యం అని దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. మనకు పోలీసులు ఉన్నదే 2-3 ఉన్నారు. ఎంత వాళ్ళు అటు ఇటు ఏదో తిరగడమో అంతవరకే కనిపిస్తుంది. పొద్దునుంచి ఇంకో మాట కూడా చెప్తున్నా, పోలీసులు ఉన్నారు. ఉదయం పోలీసులు ఎక్కడో గంజాయి దొరికిందని దాని మీద ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఫోకస్ ఎక్కడ? ఇదిగో ఈ కుట్ర కోణాలు పట్టుకోవడం తర్వాత సంగతి. లోపలి కుట్రలేమో బయట భద్రత వదిలేసి లోపల కుట్రల గురించి లేకపోతే మతాల మధ్య వివాదాల గురించి ఆలోచించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందండి? చాలా ఘోరమైన విషయం అండి ఇది. నిజంగా ఈ రాజకీయాలు, పార్టీలు, చంద్రబాబులు, జగన్లు, పవన్లు వీళ్ళెవ్వరూ లేకముందు నుంచి తిరుపతి ఉంది, తర్వాత కూడా ఉంటుంది. ఈ అంశాలు కూడా పట్టించుకోకుండా కేవలం ఒకసారి చూసి తరిద్దామని వెళ్ళేవాళ్ళు 100కి 99 మంది. వాళ్ళకి ఏమి విషయాలతో సంబంధం ఉంది? వాళ్ళని అమాయకులని కాదు, వాళ్ళు కేవలం వాళ్ళకు భక్తి ప్రపత్తులే. కాబట్టి మీరు ఇప్పుడేమంటారు మళ్ళీ టోకన్ల ఇది తప్పు. టోకన్ల తప్పు అయితే మరి ప్రక్షాళనప్పుడు మీరు మార్చి ఉండొచ్చు. రెండు తప్పైనా ఏదో ఒక పద్ధతి అయితే ప్రత్యామ్నాయం పెట్టాలి కదా. ఏం ఆలోచన జరిగినట్టు కనపడదు. అంటే ప్లానింగ్ లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే దీనికి ఒక ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు లేవు. అవసరమైనంత మంది పోలీసులు లేరు. ఉన్న వాళ్ళలో ఒకరికి శిక్ష వేయడమో లేదా వాళ్ళ బకరాన్ చేయడమో కాదు. ఎంతసేపు కింద ఉన్న వాళ్ళ మీద చూడటమే తప్పితే పైనుండి సారథ్యం వహించే వాళ్ళ సంగతి ఏంటి? ఆదేశాలు ఇచ్చే వాళ్ళ సంగతి ఏంటి? సో ఇప్పుడు గత చైర్మన్లు ఇద్దరు వైవి సుబ్బారెడ్డి,
భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు మాట్లాడారు. సరే కరుణాకర్ రెడ్డి కొద్ది రోజులను వైవి సుబ్బారెడ్డి తగినంత కాలం ఉన్నాడు, అప్పుడు కూడా చాలా విమర్శలు ఉన్నాయి. కానీ ఇటువంటి ఘటన ఒక్కసారి కూడా జరగలేదు. అది మటుకు నిజం. తిరుపతిలో సీనియర్స్ వాళ్ళు, రెండవది కొండతో ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది విపరీతమైన ఘటన, ఎప్పుడు జరగలేదు, ఊహించలేదు. ఊహించడం అంటే అటువంటి జరుగుతుందని కొంతమంది ఏమంటారంటే అనుకోకుండా జరిగితే, అనుకోకుండా ఏం జరగదండి. కుర్చీలో నేను సరిగ్గా వేసుకోకపోతే నేను పడిపోతాను. అది అక్కడ బైరాగి పట్టెడ దగ్గర ఆ తొక్కిసలాట పెరుగుతుంది, పరిస్థితి అదుపు తప్పుతూ ఉంది అనేది కనిపిస్తూనే ఉంది అక్కడ. సో తొక్కిసలాట, క్రౌడ్ మేనేజ్మెంట్, ఒక విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది, మన ప్రభుత్వాలు పోలీసులు తరచూ క్రౌడ్ మేనేజ్మెంట్లో విఫలమవుతున్నారు. కానీ అదే సమయంలో క్రౌడ్ క్రేజీగా క్రౌడ్ను చేర్చడానికి మటుకు చాలా చూపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకు ఇంత సమయం ఇస్తాము, మీరు ఫలానా సమయానికి రండి అని దశల వారీగా ఇస్తే జనం ఒక విధంగా వస్తారు. ఇంతమంది వచ్చారు అని చూపించడం ఒక పెద్ద ఇదిగా మారిపోయింది. అది కూడా ఒక కీలకమైన అంశం. కాబట్టి దీని ఒక పెద్ద గుణపాఠమే కాదు, విషాద పాఠం ఇది. ఓకే, విషాద పాఠం. ఒక పవిత్రత ఉండాల్సిన చోట ఒక విషాదకరమైన సన్నివేశం తీసుకొని వచ్చి, అంతకంటే విషాదం ఏమంటే దాంట్లో నుంచి రాజకీయాలు పిండుకోవాలని చూడటం. మీరు అన్నట్టుగా ఇంకా ఒకవైపు భద్రత, దర్యాప్తు జరపాలి, నిజాలు తేల్చాలని చెప్తుంటే అప్పుడే కుట్ర కోణాలు, సుపారీ టీములు ఇవన్నీ ఎలా మాట్లాడుతున్నారండి? అంటే రాజకీయంగా డైవర్ట్ చేయటమే కదా. డైవర్ట్ చేస్తే ఎవరికి ఉపయోగం? ఇప్పుడు నిజంగా అంతా ఆ కుట్రలు సుపారీలు అప్పుడే చెప్పగలిగితే వాటిని ముందే కనిపెట్టినట్టు లెక్క. అప్పుడు వాటిని ఆపడం కూడా సాధ్యమే. ఎందుకు ఆపలేదనే ప్రశ్న కూడా వస్తుంది. అలాగే ఇంకా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, ఇంకొకరు చేయాలి, ఈ పద్ధతులు ఇవి కూడా రాజకీయమైన డిమాండ్లు. కానీ అంతకంటే కీలకమైనది నేను చెప్తుంది, వైసీపీ టీడీపీ రాజకీయాల మధ్య తిరుపతి కొండ పాలనా నిర్వహణ ఘోరంగా దిగజారింది, దెబ్బతినిపోయింది. టీటీడీ యొక్క సమర్థత, టీటీడీలో ఎవరు ఏం చర్యలు తీసుకోవాలి, ఏ నిర్ణయాల, అధికార యంత్రాంగం కూడా ఒక అయోమయ అవస్థలో చిక్కుకుపోయింది. అధికార యంత్రాంగం, అధికారులు ఎలా ఉంటే ఉద్యోగులు ఏం చేస్తారు? ఇప్పుడు శ్యామలరావు ఆయన ఈవో, చైర్మన్ అన్న ఒకటి రెండు మాట్లాడుతున్నారేమో, కానీ ఆయన అయితే ఏమీ మాట్లాడలేదు. చాలా మామూలుగా ఇది ఇలా జరిగిందండి, ఇలా చేస్తున్నాము, 40 మంది ఇలా దీంట్లో ఉన్నారు అని. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు అసహనం, ఎంతో కొంత అసహనం తన మీద కూడా తను వ్యక్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిత్తూరు జిల్లా నాది, ఆయన జిల్లానే కదా అందరికీ తెలిసింది. ప్రత్యేకమైన ఇదంతా ఉందంటే పవన్ను భక్తి రీత్యా, చంద్రబాబును స్థానికత రీత్యా చూస్తే తిరుపతిలో ఏం జరుగుతుంది, జరగాలి, వాళ్ళు మరింత శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. ఇదేదో కేవలం నియామకాలకు సంబంధించిన అంశంలాగా, లేకపోతే కేవలం జగన్ సెంట్రిక్ వ్యూహం వల్ల ఏం లాభం లేదు. తిరుపతిలో విశ్వాసం కూడా ఇప్పుడు పొద్దున్నుంచి ఏంటంటే దర్శనాలు రద్దు అవుతాయంటున్నారు, దర్శనాలు రద్దు కావు, ఉంటాయని చెప్పడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత అట్లాంటివి కొన్ని రావచ్చు, కానీ మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ ఎవరు క్రియేట్ చేశారు? అవును, మీకు బాగా తెలుసు కదా, మీరు చెప్పండి. మీ దీంతో ఇది వినలేకపోతున్నాం, ఏది నిజమో నమ్మలేకపోతున్నాం, అలా ఉంటున్నది. అనుకోవడం జరుగుతున్న దాన్ని బట్టి వచ్చే ప్రశ్నలు, సందేహాలు ఉంటాయి కదా ఖచ్చితంగా. లేదండి, దర్శనాలకైతే ఆటంకాలు కలిగించి ఆ సాహసాలు అయితే చేయరు. ఎందుకంటే ముందు నుంచి ఇదంతా కూడా స్లాట్లు బుక్ అయిపోయి ఉంటాయి కదా, అప్పటికప్పుడు చేసేవి ఏం లేదు. జనరల్గా కొండ మీదకి వెళ్ళిన వాళ్ళు అయితే డైలీ వాళ్ళు వెళ్తారు తప్పించి దాన్ని క్యాన్సిల్ చేసి చేయలేదని చైర్మన్ కూడా చెప్తున్నారు. కానీ దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు పోయిన ప్రాణాలు భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండటం అనేది ఇది కీలకం కదా. దీని మీద చాలా స్వతంత్రమైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందా లేదా అనేది మొదటి ప్రశ్న. అటువంటి చర్యలు అయితే ఇంతవరకు ఏమీ సూచనగా, మరి చంద్రబాబు వెళ్ళి చూసిన తర్వాత ఏమన్నా చెప్తారేమో మనకు తెలియదు. ఇప్పుడు 25 లక్షలు 25 లక్షలు